యోహాను సువార్త 14:27 యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఈ విధంగా పలుకుతున్నారు. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదని ఆయన పలకడం మనం చూస్తున్నాం. ఈ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో అనేక విషయాలను తెలియజేస్తూ, వారు ఏ విధంగా ఒకరినొకరు ప్రేమించాలో అనేక విషయాలు తెలియజేస్తూ, ఆయన తండ్రి వద్దకు వెళ్ళబోతున్నానని, ఆయన తండ్రి వద్దకు వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మని వారి దగ్గరికి పంపిస్తానని అనేక విషయాలు తెలియజేస్తూ, వారిని భయపడొద్దని, కలవరపడొద్దని ప్రోత్సహిస్తూ, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, అది ఈ లోకం ఇచ్చే సమాధానంలో ఉండదని వారికి తెలియజేస్తున్నాడు. అవును, నిజమే, మన దేవుడు సమాధానాన్ని దయచేయగలడు. ఆయన మన హృదయంలో ఉన్న వేదనను, కలవరాన్ని తీసివేయగలడు. ఆయన ఇచ్చే శాంతి సమాధానాలు మనకెంతో నెమ్మదిని, ఆదరణను అనుగ్రహిస్తాయి. మనం చూడగలుగుతాం, ఆయన ఎందరినో ఆదరించాడు. సమరయ స్త్రీతో కూడా ఆయన మాట్లాడిన తర్వాత ఆమె జీవితం అంతా మారిపోయింది. ఆమె జీవితంలో అంతకు ముందెప్పుడు చూడని సమాధానం ఆమె పొందుకోగలిగింది. ఈ రోజు దేవుడు మనకు అటువంటి సమాధానాన్ని దయచేయగలడు. అది లోకం ఇచ్చేలాంటి సమాధానం కాదు, అది శాశ్వతమైన సమాధానం, అది నిజమైన సమాధానం, అది మనలో ఆదరణను, నిరీక్షణను కలిగించేది. కాబట్టి మనమందరం మనకున్న దుఃఖాల్లో, వేదనలో, మనకున్న పరిస్థితుల్లో ఆయన ఇచ్చే సమాధానం కొరకు కనిపెడదాం. అప్పుడు దేవుడే మన హృదయాలని తన సమాధానంతో నింపి మనల్ని బలపరుస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.